హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ 100 రూపీస్‌లో మాయిశ్చరైజర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇది ఎండ్ ప్రొడక్ట్ చూసారంటే ఇది ఈజీగా బాడీ స్కిన్‌లోకి అబ్జర్వ్ అయిపోయి స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజర్‌గా ఉంచడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, నమస్తే. ఇవాళ వీడియోలో మాయిశ్చరైజర్ 100 రూపీస్లో మాయిశ్చరైజర్ ఎలా చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందు ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మార్కెట్లో చాలా రకాల కెమికల్స్తో కూడిన ఫేస్ ప్యాక్స్ అండ్ మాయిశ్చరైజర్స్ వచ్చేసినాయి. సో ఎప్పుడు కూడా మనం మాయిశ్చరైజర్ వాడేటప్పుడు పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, ఇలా కెమికల్ ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అది చూసి అలాంటివే మనం వాడుకోవాలి. మాయిశ్చరైజర్ అండర్ 100 రూపీస్లో మాయిశ్చరైజర్ ఇంట్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా చేసుకోవాలో. మేడ్ మాయిశ్చరైజర్ మనం చేసుకుంటున్నామని, సో దాంట్లోకి నేను ఇప్పుడు అలోవెరా జెల్ తీసుకుంటున్నానండి. సో 1 స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్. మీరు అలోవెరా జెల్ ఎప్పుడు 99% అలోవెరా జెల్ వితౌట్ ఎనీ కెమికల్స్ అండ్ పారాబెన్ ఫ్రీ ఉన్నది తీసుకోవాలి. సో ఒక 2 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకున్నారంటే నేను ఇక్కడ వుడ్ ప్రెస్డ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. దీని ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుంటాను. సో దీన్ని మనం మాయిశ్చరైజర్ ఎప్పుడు కూడా మనం యూజ్ చేసేది ఎప్పుడు ఐదర్ అది స్టోర్ బాట్ కానీ బయట తీసుకునే మాయిశ్చరైజర్ కానీ మనం ఇంట్లో చేసుకునే మాయిశ్చరైజర్ కానీ అలోవెరా మాయిశ్చరైజర్గా యూజ్ చేసేస్తూ ఉంటారు చాలామంది. సో అలా యూజ్ చేయొద్దండి, ఎందుకంటే అలోవెరా జెల్ ఫేస్కి హైడ్రేట్ చేస్తుంది అంతే, కానీ మాయిశ్చరైజర్ ప్రాపర్టీస్ మనం యాడ్ చేయాలంటే మన మాయిశ్చరైజర్కి ఎప్పుడు మనం మాయిశ్చరైజేషన్ ఇవ్వాలంటే సో సమ్ ఆయిల్ అనేది మనం యాడ్ చేయాలి. సో ఐదర్ కోకోనట్ ఆయిల్ కానీ స్వీట్ ఆల్మండ్ ఆయిల్. మనం ఇప్పుడు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఈ ఉంటుంది. సో ఆయిల్ ఇలాగా జస్ట్ దీనికి ఇంకొంచెం ఆయిల్ పడుతుందండి. సో 2 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్కి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. జస్ట్ బాగా మిక్స్ చేయండి. మీరు దీన్ని ఫేస్కే యూజ్ చేయాలని ఏం లేదండి, చక్కగా హ్యాండ్ క్రీమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చాలా హ్యాండ్ వాషెస్ కానీ లేదంటే శానిటైజర్స్ కానీ యూజ్ చేయడం వల్ల మన హ్యాండ్స్ చాలా రఫ్ అయిపోతూ ఉన్నాయి. సో బయట తీసుకునే హ్యాండ్ క్రీమ్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో ఇది మీరు చక్కగా హ్యాండ్ క్రీమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మాయిశ్చరైజర్ మీకు లేదు ఎప్పుడన్నా మాయిశ్చరైజర్ కావాలి అనుకున్నప్పుడు మీరు అప్పటికప్పుడు మీరు ఇంట్లోనే మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దగ్గర ఇలాగా విస్కర్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా మీరు దాంతో కూడా చేయొచ్చు. దీన్ని మీరు హ్యాండ్ క్రీమ్గా, ఫుడ్ క్రీమ్గా, సో ఫేస్కి మీ ఇష్టం అండి. ఇది మాయిశ్చరైజర్ ప్రతి ఒక్క బాడీ పార్ట్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. సో హ్యాండ్ క్రీమ్గా యూజ్ చేసుకోవచ్చు, ఫుడ్ క్రీమ్గా యూజ్ చేసుకోవచ్చు. సో స్టోర్ బాట్ మాయిశ్చరైజర్స్ ఏమవుతున్నాయంటే చాలా కెమికల్స్ వస్తున్నాయి. సో మీరు అలా కాకుండా జస్ట్ ఇలాగ ఇంట్లో ఎప్పటికప్పుడు మీరు మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేసుకుని దాన్ని మీరు మల్టిపుల్ వేస్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారంటే మీరు ఇది ఒక థిక్ ఫామ్ అయిపోయింది, ఒక థిక్ క్రీమ్ లాగా.
దీంట్లో నేను ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా వేస్తున్నాను అండి. దీంట్లో నేను ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ వేసాను కదండి. టర్మరిక్ పసుపు ఏంటంటే మనకి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది. సో మన ఫేస్కి ఆ గోల్డెన్ గ్లోని ఇవ్వడానికి, లేదంటే మనం హ్యాండ్ క్రీమ్గా యూస్ చేసుకున్న, ఫుడ్ క్రీమ్గా యూస్ చేసుకున్న యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి సో ఒక పించ్ ఆఫ్ అంతే. సో ఈ క్రీము మల్టిపుల్ వేస్లో మీరు యూస్ చేసుకోవచ్చండి. సో ఒకసారి చూసారంటే మన క్రీమ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. ఒక థిక్ క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చేయాలి. సో అలా వచ్చేసిన తర్వాత దీన్ని మనం ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే. మీరు మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేయొచ్చు దీన్ని, లేదంటే బయట అయినా సరే ఉంచేయచ్చు. ఇప్పుడు చూసారంటే మన మాయిశ్చరైజర్ రెడీ అయిపోయిందండి. థిక్ క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చేసింది. ఇప్పుడు మీరు దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న మాయిశ్చరైజర్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఒక పించ్ ఆఫ్ ఒక చిన్న డ్రాప్ తీసుకున్నారంటే చాలా ఎక్కువ ప్లేస్ ఆఫ్ స్కిన్లోకి అది అబ్జర్వ్ అయిపోతుంది. సో అలోవెరా వేసాం మనం హైడ్రేట్ చేయడానికి. స్కిన్ డ్రైగా ఉండకుండా స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా, ప్లంపీగా అండ్ మాయిశ్చరైజ్డ్గా ఉండాలంటే ఈ క్రీము ఖచ్చితంగా యూస్ చేయండి. డెర్మటాలజికల్లీ టెస్టెడ్ మాయిశ్చరైజర్స్ని మనం ఎప్పుడు వాడుతూ ఉండాలి. అండ్ స్కిన్ సెన్సిటివ్ని బేస్ చేసుకుని మనం హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ ఎక్కువ మనం యూస్ చేయడం వల్ల మన స్కిన్ తొందరగా పాడవకుండా, అండ్ ఇప్పుడు పొల్యూషన్కి చాలా ఎక్స్పోజ్ అవుతుంది మన స్కిన్. సో దానివల్ల యాక్నే, పింపుల్స్, డ్రై స్కిన్, సో ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాం కదా. సో మాయిశ్చరైజర్ ఎంత ముఖ్యమో దాంతోపాటు మనం ఎంత మైండ్ఫుల్గా ఉంటున్నామో మన స్కిన్ విషయంలో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాదండి, ఈ ఒక్క ప్రొడక్ట్సే మన స్కిన్ని గ్లోగా ఉండడానికి పనిచేయవు. ఎందుకంటే మనం ఏది తింటామో అదే మన స్కిన్ పైన చూపిస్తుంది. సో మన స్కిన్ బాగుండాలి, మన ఫేస్ బాగుండాలి అంటే మన బాడీని ఎప్పుడు మనం హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. అంతేకాదండి, హోల్సమ్ మీల్స్ని తీసుకోవడం, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం, ప్రోబయోటిక్స్ తీసుకోవడం, అలాగే స్కిన్ ఫ్రెండ్లీ ఫుడ్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల లైక్ క్యారెట్, టొమాటో, కుకుంబర్, పాలక్, సో ఇలా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని, దాంతోపాటు హోల్సమ్ మీల్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ ఎప్పుడు ప్లంపీగా, రెజోనేటెడ్గా అండ్ హెల్తీగా ఉంటుంది. సో వాట్ యు ఈట్ విల్ షో ఇన్ యువర్ ఫేస్. సో అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.